నమస్కారం. నా పేరు ప్రసాద్ ఆర్య, భారద్వాజ గోత్రం. మా గురువుగారు రాజ్మోహన్ పనగంటి గారి ఆశీస్సులతో అనుమతితో మా జయమాతాది ట్రావెల్స్ వారి కాశీయాత్ర ప్రయాణ వివరాలు మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మా జయమాతాది ట్రావెల్స్ గత 2 సంవత్సరాలుగా 800 పైచిలుకు యాత్రికులకి కాశీయాత్ర దర్శనం కల్పించి వాళ్ళు ఎంతో సంతోషంగా సంతృప్తి పొందారు. ప్రతి హిందువు కాశీయాత్ర చేయాలని చాలా ఉత్సుకత ఉంటారు. కాశీయాత్రలు చేయాలనుకునే వాళ్ళు కాశీలో అక్కడ వారు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఎంత ఖర్చు అవుతుంది, ఎవరిని సంప్రదించాలి, ఎలా వెళ్ళాలి, ఇలాంటి ఎన్నో అనుమానాలతో చాలామంది తమ కోరికని వాయిదా వేసుకుంటూ ఉంటారు. మీ కోరిక తీర్చడానికి మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీ కాశీ, ప్రయాగ, గయా, అయోధ్య, నైమిషారణ్యం ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు సందర్శించడానికి మా జయమాతాది ట్రావెల్స్ మీకు ఎంతో సహకరిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసినంత సంతృప్తి కలిగిస్తామని మీకు నమ్మకంతో తెలియజేస్తున్నాం. కాశీయాత్ర జయమాతాది ట్రావెల్స్ వారి ప్యాకేజెస్ 14 రోజులు, 12 రోజులు, 8 రోజులు, 6 రోజులు ఉన్నాయి. ఇప్పుడు జూలైలో వెళ్ళాల్సిన వాళ్ళు 120 రోజుల ముందుగా, అంటే మనం ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్స్. దానికి మీరు 50% అడ్వాన్స్ పే చేయాలి టికెట్స్ బుక్ చేసుకోవడానికి. టికెట్ బుక్ చేసిన తర్వాత ప్రయాణం రోజు ట్రైన్లో ఎక్కిన తర్వాత మిగతా బ్యాలెన్స్ పే చేయాల్సి ఉంటుంది. మీకు యాత్రా వివరాలన్నీ తెలియజేస్తాను. మా ఈ కాశీయాత్ర ప్రయాణంలో మేము చూపించాల్సినవి ఏమిటంటే కాశీ, ప్రయాగ, గయా, అయోధ్య, నైమిషారణ్యం. వీటితో పాటు మనం గంగ ఒడ్డున సైకతలింగ అభిషేకం, అన్నపూర్ణాదేవి ఆలయంలో కుంకుమార్చన, తర్వాత త్రివేణి సంగమంలో వేణిదానం, పిండ ప్రదానాలు. ఈ కార్యక్రమాలన్నిటికీ మేము మీకు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తాము అని తెలియజేస్తున్నాను. జూలై నెలలో మనం ప్రయాణం చేసే రోజుని మొదటి రోజు కాశీ ట్రైన్ ప్రయాణం. మర్నాడు కాశీలో దిగిన తర్వాత వసతిలో చేరుకుని కాలకృత్యాలు అవి తీర్చుకుని 64 ఘాట్లు పడవలో దర్శనం చేసుకుని అదే పడవలో గంగా హారతి దర్శనం చేసుకుంటాం. మూడో రోజు కాశీ విశ్వేశ్వర దర్శనం, విశాలాక్షి, అన్నపూర్ణ, డిండి గణపతి, సాక్షి గణపతి దర్శనాలు జరుగుతాయి. 4వ రోజు ప్రయాగ త్రివేణి సంగమానికి చేరుకుంటాం. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసుకుని ముత్తైదువులు దంపతులు కలిసి వేణిదానం చేసుకుంటారు. ఈ వేణిదానం అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఈ వేణిదానాన్ని చేస్తారు. భర్త ఒడిలో గంగా స్నానం, ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత భార్య ఒడిలో కూర్చుని భర్త భార్య జుట్టుని జడలా అల్లి 2 అంగుళాల జుట్టు కత్తిరించి సుమంగళ ద్రవ్యాలతో అనగా పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, ఈ కత్తిరించిన వెంట్రుకల్ని భార్యాభర్తలు ఆ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని, వాళ్ళకి పుణ్యం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు. ఈ వేణిదానం ఒక గొప్పతనం అది. ఇది ఆ వేణిదానం చేసే దంపతులకి వాళ్ళకి కలిగే అనుభూతి అది మాటల్లో వర్ణించరాంది, మీరే చూస్తారుగా. రెండవది, మనం సహజంగా పిండ ప్రదానం పెద్దలకి పితృదేవతలకు చేసుకుంటూ ఉంటాం. గయా, ప్రయాగ, కాశీ ఈ క్షేత్రాల్లో పిండ ప్రదానం చేయడం వల్ల కాకి ముట్టుకోకపోయినా పితృదేవతలకి మోక్షం కలుగుతుందని అంటారు. ఈ 3 క్షేత్రాలు అంటే గయా, ప్రయాగ, కాశీ. అయితే ప్రయాగలో పిండ ప్రదానం చేసే దానికి ఒక విశిష్టత ఉంది. ఏమిటంటే ఇక్కడ సహజంగా మనం పితృదేవతలకే అంటే మన వంశీకులకే మనం పిండ ప్రదానం చేయడం సహజం. కానీ ఈ ప్రయాగలో మన తల్లి తరపు వాళ్ళు, అమ్మమ్మ, తాతగారు, మేనమామ, పిన్తల్లులు కాకుండా మన స్నేహితులు,
మన ప్రాణ స్నేహితులు, గతించిన వారు, మన ఇంట్లో చాకలి, మనకి ఇంటికి చాకలి, పూర్వకాలం ఇంటి మంగలి అని ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో అలా ఉన్నారు. సో వాళ్ళకి కూడా పిండ ప్రదానం చేయడం ఇక్కడ విశిష్టత. అంటే 54 పిండాలు ఇక్కడ పెట్టి ఈ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేస్తారు. ఇది ఇక్కడ ఒక్కచోటే జరుగుతుంది. మిగతా ఎక్కడైనా పిండ ప్రదానాలు కేవలం మన పితృదేవతలకే చేయడం సహజం. సో ప్రయాగలో పిండ ప్రదానం ఒక విశిష్టత ఇది. ఈ పిండ ప్రదానం అయిన తర్వాత మనం మాధవేశ్వరి దర్శనం చేసుకుని, సీతామఢి దర్శనం చేసుకుని తిరిగి మనం కాశీనగరానికి వచ్చేస్తాము. తల్లి గర్భంలో 9 నెలలు ఉండి ఆ గర్భంలో చేయరాని పనులన్నీ చేస్తాం. ఆ పాపానికి పరిహారంగా కాశీలో 9 నిద్రలు చేయాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మా జయమాతది ట్రావెల్స్ వారు 9 రాత్రులు కాశీలో, 2 రాత్రులు నైమిషారంలో నిద్ర చేయడానికి ఈ మా ప్యాకేజెస్లో ఒక భాగంగా సమకూర్చాం. మీకు ఇప్పటిదాకా త్రివేణి సంగమంలో వేణిదానం గురించి చెప్పాను. తర్వాత అక్కడ పిండ ప్రదానం ఒక విశిష్టత గురించి చెప్పాను. ఇప్పుడు గంగా నది ఒడ్డున సైకతలింగం అభిషేకం చేసుకోవడం, అది కాశీలో చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యత చెందింది, ఎంతో మహిమాన్వితమైనది, అది ఎంతో పుణ్యమైనది. ఎన్నో శివరాత్రులు అభిషేకం చేస్తే కలిగే పుణ్యం గంగ ఒడ్డున సైకతలింగానికి చేస్తే వస్తుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో మీకు ఆ అవకాశాన్ని కూడా ఈ మన యాత్రలో ఒక భాగంగా సమకూర్చాం. దీని తర్వాత మనం కాశీలో కాలభైరవ, భట్టుభైరవ, గవ్వలమ్మ, చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ దర్శనం చేయిస్తాం. అన్నపూర్ణ దేవాలయంలో కుంకుమార్చన, అన్నప్రసాదం స్వీకరణ. ఈ మణికర్ణికా ఘాట్లో గంగా స్నానం చాలా విశిష్టమైనది. అది ప్రతివారు చేయాలి, తమ జీవితంలో ఒకసారైనా అలా ఆ గంగా స్నానం చేయాలని కోరుకుంటారు. ఆ విశిష్టత ఏంటో మీకు చెప్తాను. మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకి సకల దేవతలు, మునులు, యక్షులు, అశ్విని దేవతలు వీరందరూ ఆ సమయంలో గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనానికి వెళ్తారట. అందుకని మనం కూడా వారితో పాటు స్నానం చేస్తే వారి ఆశీర్వచనం మనకి కలుగుతుందని, కనీసం అంతమంది దేవతల్లో ఒక్క దేవత అనుగ్రహమైనా మనకి కలుగుతుందని ఆ ఆశతో మనం మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం స్నానం చేస్తాం. మణికర్ణికా ఘాట్లో స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళకి గంగా పూజ చేయించడం, మగవాళ్ళు తమ పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మహాసంకల్పం చెప్పుకోవాలి. మహాసంకల్పం చెప్పుకున్న తర్వాత, దంపతులు చెప్పుకున్న తర్వాత మగవారు పిండ ప్రదానం చేస్తారు, ఆడవాళ్ళు గంగా పూజ చేసుకుంటారు. ఆ గంగా పూజ అయిన తర్వాత స్త్రీలు తమ వసతి గృహానికి వెళ్ళిపోవచ్చును. ఇక్కడ పిండ ప్రదానం కార్యక్రమం కావాల్సిన సదుపాయాలన్నీ మేము సమకూరుస్తాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత మగవారు వసతి గృహానికి చేరుకుంటారు. మర్నాడు మనం అన్నపూర్ణ దర్శనం చేసుకుని అన్నప్రసాదం స్వీకరిస్తాం. ఆ తర్వాత మనం గయాకి వెళ్ళి అక్కడ విష్ణుపాదం దగ్గర పిండ ప్రదానం చేసుకుని మాంగళ్య గౌరీ దర్శనం చేసుకుని తర్వాత ఇతర దేవాలయాలు ఉపదేవాలయాల దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనం అయోధ్యకి ప్రయాణం చేస్తాం. అయోధ్య చేరిన తర్వాత రామజన్మభూమి, దశరథ మహారాజ్ మహల్, సీతా రసోయి, ఈ ఇతర ఉపాలయాలు దర్శనం చేసుకుని మనం సరయూ నదిని దర్శనం చేసుకుని అటు నుంచి నైమిషారణ్యానికి ప్రయాణం చేస్తాం. నైమిషారణ్యంలో మనం 2 రాత్రులు నిద్ర చేస్తాం. ఒక రాత్రి నిద్ర అయిన తర్వాత మరునాడు సత్యనారాయణ వ్రతం చేసుకుని అక్కడ ప్రధాన దేవాలయాల దర్శనం చేసుకుని అటు నుంచి గోమతీ నది దర్శనం చేసుకుని తిరిగి కాశీ పట్టణానికి వచ్చి మనం సికింద్రాబాద్కి తిరుగు ప్రయాణం అవుతుంది. ఇప్పటి వరకు మీకు యాత్రా విశేషాలన్నీ తెలియజేశాను.
ముందుగా చెప్పినట్లుగా మనం జూలైలో వెళ్ళడానికి 120 రోజులు ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. మీకు ఈ యాత్రలో థర్డ్ ఏసీ ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకున్న దగ్గర నుంచి మీరు కాశీలో వసతి, భోజనాలు, టిఫిన్లు, రాత్రి పలహారాలు ఇవన్నీ మేమే స్వయంగా మా వంట వాళ్ళతో వండించి ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు వాడకుండా సాత్విక భోజనాన్ని మీకు అందజేస్తాము. అలాగే మీకు అనుమానం లేకుండా తెలియజేస్తున్నాను, మీరు వెళ్ళాల్సిన ప్రయాగ కానీ, అయోధ్య కానీ, నైమిషారణ్యం కానీ, గయా కానీ వెళ్ళాలంటే ఏసీ బస్సులో మేము మిమ్మల్ని తీసుకువెళ్తాము. మా మేనేజర్లు మీతో పాటు ఉంటారు. ప్రతిదీ మీకు అన్ని వివరంగా తెలియజేస్తారు. మీరు చేసుకునే పిండ ప్రదానాలకు కానీ, ఇతరత్ర పూజలకు కానీ అక్కడ తెలుగు బ్రాహ్మణుల్ని మేము మీకు సమకూరుస్తాము. పూజకు కావాల్సిన సామాగ్రులు మీరు ఎలా తీసుకోవాలి అంటే అన్నీ మేము అక్కడ చూపెడతాము. మీరు అన్ని పూజలు, అన్ని కార్యక్రమాలు సంతోషంగా, సంతృప్తిగా చేసుకునే విధంగా మీకు అన్నీ మేమే చేస్తామని మరొక మారు తెలియజేస్తున్నాను. మీరు మీ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి. మీరు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ వీడియో చూసిన వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే మనం టికెట్లు బుక్ చేసుకుని జూలైలో మనం కాశీయాత్ర చేద్దామని కోరుకుంటున్నాను. సెలవు.